నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్ 2024 ఈ పరీక్ష గురించి, ఆ పేపర్ లీకేజ్ గురించి, తర్వాత ఏం జరగబోతుంది అనే డిబేట్లో మనం సుమన్ టీవీలో గతంలో డిబేట్ కూడా చేయడం జరిగింది. తర్వాత స్టూడెంట్స్ తల్లిదండ్రులు వారు అడిగిన అదనపు సమాచారం కోసం మరొక వీడియో చేయడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం, మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఈరోజు. అయితే అది ఆ యొక్క సుప్రీంకోర్టు ఈ కేసుని మరలా జూలై 18కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. స్టూడెంట్స్ యొక్క అంటే ప్రణాళిక ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తే, ఎవరైతే నీట్ రాసి సరే ఈ పేపర్ లీకేజ్ జరిగింది, కొంత కౌన్సిలింగ్ లేట్ అవుతుంది, ప్రొసీజర్ లేట్ అవుతుంది, కొంత టెన్షన్ అయితే ఉండడం సహజం, మానసికంగా ఒత్తిడి ఉండడం సహజం. అయితే ఇక్కడ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క నీట్ లీకేజ్ విషయం కానీ, ఈ ర్యాంకుల గురించి ఉన్నటువంటి సమస్యల మీద కానీ ఇప్పుడు డీల్ చేసేది అత్యున్నత న్యాయస్థానం, భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం. కాబట్టి ఆ న్యాయస్థానం తీర్పు, ఆ న్యాయస్థానానికి అందినటువంటి సమాచారం, ఎఫిడవిట్లు కావచ్చు, మిగిలిన సమాచారం, దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. సో నిర్ణయం వచ్చేటప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినంత వరకు ఒక టెన్షను, ఒకసారి వెళ్ళిపోయాక ఇంకా జడ్జిమెంట్ అంతా వారిచ్చే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు కూడా ఏంటంటే, లాస్ట్ టైం మనకు ఈ 11కి వాయిదా వేసినప్పుడు అసలు పేపర్ లీకేజీ ఎలా జరిగింది, ఎన్ని రోజుల ముందు జరిగింది, ఈ రీచ్ ఎంతమందికి వెళ్ళింది, అంటే లీకేజ్ అయింది ఎంతమందికి వెళ్ళింది, ఇలాంటి 3 అంశాల మీద ఎన్టీఏని ప్రశ్నించడం జరిగింది. ఆ జూలై 10 ఏంటంటే ఎఫిడవిట్లు సమర్పించమన్నారు. అంటే ఎవరెవరిని? ఎన్టీఏని, ఇటు సిబిఐని కూడా. అంటే ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్. అయితే జూలై 10 నిన్న ఎన్టీఏ సమర్పించినటువంటి ఎఫిడవిట్ ఏంటంటే, ఐఐటి మద్రాసు వాళ్ళు ఈ యొక్క పరీక్షా విధానం ఎలా జరిగింది అనే దాని మీద కొంత అనలిటిక్స్ మీద వర్క్ చేసి, సో ఇదంతా కూడా ఈ పేపర్ లీకేజీ కన్నా కూడా సిలబస్ తగ్గించడం వల్ల, పేపర్ డిఫికల్టీ తక్కువగా ఉండడం వల్ల మార్కులు పెరిగినాయి. అలాగే ర్యాంక్స్ కూడా ఆల్ ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ అని అనేటటువంటి ఎనలిటిక్స్ ద్వారా ఒక సమాచారం ఇచ్చారు. ఆ సమాచారాన్ని కూడా ఎన్టీఏ తీసుకొని మా సుప్రీంకోర్టుకి సమర్పించింది ఎఫిడవిట్ రూపంలో. దీంతో పాటుగా సిబిఐ కూడా కేసు డీల్ చేస్తుంది కాబట్టి వారు కూడా ఎఫిడవిట్లు సబ్మిట్ చేస్తారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని 18వ తారీఖు నిర్ణయం వచ్చే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఫర్దర్గా ఇంకేదన్నా రిక్వైర్మెంట్ అవసరం ఉంటుందా అనేది, ఈ ప్రొసీజర్ ఏంటంటే ఒక చాలా క్రమ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఎక్కువ దీన్ని ఒత్తిడిగా తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరన్నా చెప్తున్నా మీకు ఎలా ఉంటుందంటే, నేను కూడా యూట్యూబ్ వీడియోస్ అవి చూస్తున్నప్పుడు మనం ఉన్న వాస్తవంతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే వీడియోస్ అది చూస్తూ కూడా పాపం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. పాపం రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పిన వాళ్ళని, లేకపోతే వద్దని చెప్పిన వాళ్ళని కూడా వారి యొక్క పర్సనల్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అందులో పాపం కొంత వాళ్ళు ఒక 5-6 ఏళ్ళ నుంచి ఈ కష్టం పడ్డారు కాబట్టి పాపం వాళ్ళ ఆవేదన ఆ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒకటి, జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు చేతిలో ఉంది కాబట్టి మనం ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిర్ణయం 2 రకాలుగా ఉండొచ్చు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ యొక్క మాల్ ప్రాక్టీస్ కానీ ఇదంతా ఇండియా అంతా లేదు, కొన్ని చోట్లే ఉంది, దీన్ని బట్టి ఈ ర్యాంక్స్ తోటే అడ్మిషన్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారనుకోండి, అది ఒక సొల్యూషను. సెకండ్ సొల్యూషన్ ఇంకేమవుతుంది, వాళ్ళు కూడా ఇది లీకేజ్ ఎక్కువ ఉందా, ఎలా ఉందో, ఎక్కువగానే ఉన్నట్టుగా ఫీల్ అయితే రీనీట్ పెట్టచ్చు. సో 2 ఛాన్స్లు ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు వారు చెప్పింది ఏంటంటే, బాగా తప్పనిసరి పరిస్థితుల్లోనే రీనీట్ పెడతామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ విద్యార్థులు ఏం చేయాలంటే, ఇప్పుడు సమస్యల్లో ఎవరికి ఉంటుందంటే, హై మార్క్స్ వచ్చిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే ఒక అబోవ్ 550 అలాగా వచ్చిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. వారి స్టేట్లోనో లేకపోతే
అటు కేటగిరీ ఏయా లేకపోతే బి అయినా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఒక గ్యారంటీగా నాకు వస్తుంది సీట్ అనేది ఒక గ్యారంటీ ఉంటుంది. మన సమస్యల్లో ఎక్కడొస్తుంది, ఇంకొంచెం మార్కులు కిందకు వచ్చిన వాళ్ళకే సమస్య వస్తుంది. ఎందుకంటే మార్కులు కిందకి వెళ్ళే కొద్దీ ఒకే మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి ర్యాంకింగ్ ప్రాసెస్ అలా నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఉన్న కండిషన్లో మనం ఏం చేయాలంటే ఏం జరుగుతుంది, జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది మనకు ఎవ్వరికీ తెలియదు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఒకవేళ మీకు హై ర్యాంక్స్ వచ్చినాయి, మీకు ఆల్రెడీ స్కోర్స్ వచ్చేసినాయి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా మీకు ఇబ్బంది లేదు. సో మీరేం చేయాలి, లాస్ట్ ఇయర్ జరిగిన కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి, మనం ఆల్ ఇండియా పూల్లోకి వెళ్ళి మంచి మంచి కాలేజీలు ఇటు ఎయిమ్స్ కానీ అదర్ కాలేజ్ ఏమైనా ఉంటే ఎంతవరకు వచ్చినాయి, మనం ఒకవేళ వస్తే వెళ్దామా లేదా, అలాగే ఇక్కడ మనం ఉన్న రాష్ట్రంలో ఏ కాలేజీ బాగుంటుంది, ఒక 2-3 కాలేజీలు మనకు వచ్చే మంచి స్కోర్ ఉంది కాబట్టి చాలా వరకు గవర్నమెంట్లోనే వస్తుంది కాబట్టి ఆ యొక్క లిస్ట్ అంతా కూడా కూర్చొని ఒక బుక్లో రాసుకుని ఏదో కంప్యూటర్లో పెట్టుకోవడం కాకుండా, అంటే ఇదే మెరిట్ లిస్ట్ కంటిన్యూ అయిపోతే నాకు ఎక్కడ వస్తుందని మీకు అర్థమవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఫైనల్ లిస్ట్ మొత్తం కంప్లీట్ వస్తేనే కానీ ఆ స్టేట్లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఉదాహరణ మన తెలంగాణలో కాలేజీ యూనివర్సిటీ ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ లోకల్ లిస్ట్ తయారు చేస్తారు, స్టేట్ లిస్ట్. సో అది వస్తే మీకు తెలుస్తుంది మీ ర్యాంక్ ఎంత అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు నేషనల్ ర్యాంక్ తెలుసు. సో కాబట్టి ఒకవేళ లాస్ట్ ఇయర్ మీరు కాలేజీ యూనివర్సిటీ ఇచ్చిన లిస్ట్ చూసుకున్నా మీకు ఐడియా వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఒకవేళ ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కువ ఉన్నా స్టేట్లో ర్యాంక్ తక్కువ ఉండే ఛాన్సే ఉంటుంది. సో అందువల్ల మీరు దీనికి ప్రణాళిక ఎలా పెట్టుకోవాలంటే, ఎవరన్నా ఒకవేళ మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రీనీట్ ఉంది అని ఫీల్ అయ్యారు అనుకోండి, అలాగే మీకు ఇప్పుడు యాక్టివిటీ ఏం లేదు, ఓన్లీ ఇది టెన్షనే మనకి. ఎందుకంటే రకరకాల యూట్యూబ్లో కానీ ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళు దీని మీద చెప్తున్నారు, కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ ఊహాగానాలన్నీ ఆపేసేయాలి నిజానికి. సో అందువల్ల మీరు ఏంటంటే దీని మీద ఉండే రూమర్స్ లేకపోతే ఏం జరుగుతుంది ఎవరో చెప్పేది అదంతా వద్దు. ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో ఉన్న మొత్తం కేసు అంతా సుప్రీంకోర్టు వారు చూస్తున్నారు కాబట్టి అసలు మిగిలిన ఊహాగానాల వీడియోలు చూడకండి దయచేసి. మీరు మామూలుగా మంచి మార్కులు వచ్చినాయి, 670 లేకపోతే 650 వచ్చినాయి, అయినా ఒకవేళ రీనీట్ పెడతారేమో అనుకోండి, కొంచెం నెమ్మదిగా మళ్ళీ మీరు ఇంతకుముందు మీరు ప్రిపేర్ అయినప్పుడు ఏది టఫ్గా ఉన్నాయో ఒకసారి రివిజన్ చేసుకోండి. టైం కూడా మీకు ఉంటుంది కాబట్టి. నేను ఎప్పుడు పెట్టినా నాకు ఇంకా చదవడం అవసరం లేదు, నేను ఎప్పుడు ఒకవేళ రీనీట్ పెట్టినా కూడా నేను చాలా బెటర్గానే పెర్ఫామ్ చేస్తాను అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఆ లిస్ట్ ఆఫ్ కాలేజ్ నీట్గా తయారు చేసుకోవాలి. మీ కంప్యూటర్లో ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటారా లేకపోతే నోట్బుక్లో పెట్టుకుంటారా. మీరేంటంటే ఈ ముందు డిస్టర్బ్ అయిపోయి చాలామంది ఏంటంటే దీని మీద ఎక్కువ ఆలోచించి అప్పుడు ఒకవేళ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి గతంలో ఇచ్చిన టైం కన్నా తక్కువ ఇస్తే మళ్ళీ టెన్షన్ మొదలవుద్ది. కాబట్టి ఫస్ట్ మీరు ఆప్షన్స్ రెడీ చేసుకోండి మీకు వచ్చిన దాని ప్రకారం. కొద్దిమంది ఏంటంటే ఎక్కువ దూరం మనం వద్దనుకుని బయటకు వెళ్తే కొంచెం దూరం వెళ్తే కేటగిరీ ఏ వస్తున్నా, లోకల్లో ఉంటే నేను కేటగిరీ బిలో జాయిన్ అవుతాను, అలాంటి ఏమైనా మీకు ఆలోచనలు ఉంటే అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి. చేసుకుంటే పేరెంట్స్ కూడా ఏంటంటే దానికి సరిపడినటువంటి ఫైనాన్షియల్గా ఫీజు పేమెంట్స్ అలాంటి వాటికి సన్నద్ధతగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రీనీట్ జరుగుతుంది అనుకోండి, జరిగినప్పుడు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మీకు వచ్చిన మార్కులు ఏదో మీరేదో ఏదో రాసిస్తే రాలా, మీ దాన్ని బట్టే వచ్చినాయి. కాకపోతే మనకి ఇక్కడ ఉన్న ఈ కేసు దీన్ని బట్టి కొన్ని చోట్ల పేపర్ లీక్ అయిందని, కొన్ని చోట్ల ఎక్కువ మార్కులు వచ్చినాయని మనం చూస్తున్నాం, డైలీ పేపర్స్లో కానీ టీవీలో కానీ వస్తున్నాయి. సో మీరు ఏం చేయాలంటే ఒకవేళ మళ్ళీ జరిగినా మానసికంగా సన్నద్ధత ఉండాలి ఫస్ట్. అరే నేను అంత బాగా రాశాను, నా ఒక్కడి కోసం ఇక్కడ మా స్టేట్లో జరగలేదు. ఎందుకంటే ఇవన్నీ మనం ఏం చేయలేం. ఒకసారి సుప్రీంకోర్టు వారు దీని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చాక అది ఫైనల్ అవుతుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే రెండిటికి సిద్ధంగా ఉండాలి. ఒకటి సీట్ వచ్చే ఒకవేళ రీనీట్ లేదు, ఆల్రెడీ మీకు మార్క్స్ తక్కువ ఉన్నాయి, అప్పుడు మీరు మెడిసిన్లో ఒకవేళ కేటగిరీ బీకి వస్తారా డిసైడ్ చేసుకోండి. లేదనుకోండి మీరు లాంగ్ టర్మ్ వెళ్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిపోవడమే. అది మీరు ఇనిషియల్గా వెళ్తారా ఇంటి దగ్గర ఉంటారా అనేది మీ ఇష్టం. అలాగే ఇలా సన్నద్ధత చేసుకుంటే మీకు ఏమవుతుంది, రీనీట్ ఉందనుకునే ప్రిపేర్ అవ్వండి. ఏం వేస్ట్ అవుతుంది మీరు చదువుకున్నది. మీకు మళ్ళీ నీట్ ఎగ్జామ్ ఉంటే ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకొంచెం బెటర్గా వెళ్తాక పనిచేస్తుంది. సో ఇది కాకుండా మీరేంటంటే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చి నాకు ఇంకా డౌట్గా ఉంది, నా స్టేట్లో నా ర్యాంక్ ఎంతో తెలియదు, అసలు కేటగిరీ బి అయినా వస్తారా అదే డౌట్స్ ఉన్నాయనుకోండి. కట్ ఆఫ్ పెరిగింది కాబట్టి కొన్ని డౌట్స్ ఉండడం సహజం. ఈలోపు మీరేం చేయాలి, బాగా డౌన్ మార్క్స్ వచ్చిన పిల్లలు నాకు ఇది కాకుండా ఇటు ఎంబీబీఎస్ బీడీఎస్ ఇది కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ ఇంకేమున్నాయి చెక్ చేసుకోండి. ఒక బయాలజీ
ఆప్షన్తో మీరు చదివి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆప్షన్స్తో మీరు ఇంటర్మీడియట్ చదివినప్పుడు మీకు మెడిసిన్తో పాటు ఇంకా చాలా కోర్సులు ఉంటాయి. మీరు అవి కూడా ఒకవేళ ఇది వచ్చినా రాకపోయినా ఇది గ్యారంటీగా వస్తుంది అనుకుంటే అది ఒక విషయం. కానీ నాకు కొంచెం డౌట్ ఉందనుకోండి, మీరు ఏం చేయాలి, అదర్ ఆప్షన్స్ నాకేం సూట్ అవుతాయి. ఎందుకు అది మీకు సడన్గా ఇబ్బంది పడకూడదు. మీరు ఇటు ఆయుర్వేదిక్, హోమియో దానికి వెళ్ళడం ఒకటి, కొద్దిమంది ఇటు ఆడియాలజీకి వస్తారు, లేకపోతే కొద్దిమంది ఆపరేషన్ థియేటర్ అలా ఎల్ఐడి హెల్త్ సైన్సెస్కి వస్తారు. ఇవి కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎందుకు ఆ కాలేజీల్లో సీట్స్ మిగిలిన కోర్సులు కొన్ని డిగ్రీ కాలేజీలు ఆల్రెడీ కొన్ని కాలేజీలు అప్పుడే సీట్స్ క్లోజ్ చేశారు. మీరు ఇదంతా చూసుకున్నాక నాకు నా స్టేట్ మెరిట్ లిస్ట్ లేట్ వచ్చింది, మళ్ళీ ఎక్కడా నాకు ఛాన్స్ లేదు, నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేయను, కానీ ఇప్పుడే డిగ్రీ కావాలనుకుంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం నాకు ఈ మార్క్స్ కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు అదర్ ఆప్షన్స్ కూడా కొంచెం చెక్ చేసి ఉంచుకోండి. కాదు మీరు మళ్ళీ నేను రీఅపేర్ అవుతాను, నెక్స్ట్ ఇయర్ అన్నా రాస్తాను అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిపోండి. అలా మీరు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ డెసిషన్ పెద్ద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. సో ఇవన్నీ మీరు సాధారణంగా ఏంటంటే ఒకసారి కౌన్సిలింగ్ అయిపోతుంది అనుకున్నాం, పోస్ట్పోన్ అయింది, డెఫినెట్గా ఆ ప్లేస్లో ఎవరున్నా ఎంత మానసికంగా బలంగా ఉన్నా ఇది 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో ఒక సుదీర్ఘ ప్రణాళిక వేసుకుని చేశాం కాబట్టి మొత్తం చదువుకుంటాం కావచ్చు, ఇటు ఎన్నో కాలేజీ కండక్ట్ చేసిన టెస్టులు రాసి నెంబర్ ఆఫ్ టెస్ట్స్ రాసి రెడీగా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా పోస్ట్పోన్మెంట్ అనేది గ్యారంటీగా అందరికీ కూడా కొంచెం నిరాశనిస్తుంది, అలాగే అదే సమయంలో కొంత ఒత్తిడిని పెంచుతుంది. సో అందువల్ల మీరు ఏంటంటే ఈ రోమర్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల ఫస్ట్ దాన్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా వాచ్ చేస్తున్న కొన్ని వీడియోస్ వస్తున్నాయి, ఏదో డెసిషన్ వచ్చినట్టుగా చెప్పేస్తున్నారు, అలా వద్దు. సో మీరు ఈ రకంగా ఒకటి హై మార్క్స్ వచ్చి ఉన్నప్పుడు మీరు హై మార్క్స్ వచ్చినా లో మార్క్స్ వచ్చినా మళ్ళీ ప్రిపేర్ అయితే తప్పే ఉంది. ఎంతో కొంత లాస్ట్ టైం మనం చేసిన దానికన్నా ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. ఒకవేళ ఇది మీరు చదువుకున్నారు, ఈ సబ్జెక్ట్ మీకు ఎంబీబీఎస్లో ఉపయోగపడవచ్చు, జువాలజీ పార్ట్ అంతా మీకు ఉపయోగపడుతుంది కదా. సో ఇలాంటి ఒక ప్రాసెస్ చేసుకుంటూ మీరు కొంచెం ఒక క్రమ పద్ధతిలో ఈ లిస్ట్ రాసుకుంటాం. ఇది కాదు నేను ఇందాక చెప్పినట్టుగా డౌన్ మార్క్స్ వచ్చి నేను మళ్ళీ రాసిన నాకు రావేమో, అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు మీరు అది కూడా సన్నద్ధత చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు టోటల్గా 23 lakhs చిల్లర రాసిన 13 లక్షల మంది క్వాలిఫైయర్, కానీ అందరికీ సీట్స్ రావు కదా. సో ఈ అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని మీకు అందుబాటులో ఉన్న వెబ్సైట్స్ ద్వారా కానీ, లేకపోతే ఎవరన్నా కెరీర్ కౌన్సిలర్స్ వల్ల కానీ, ఎక్కడెక్కడ నేను వేరే కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే మెడిసిన్ రిలేటెడే వెళ్దాం అనుకుంటున్నాను, ఏదో ఎల్ఐడి హెల్త్ సైన్సెస్, నర్సింగో, ఎక్కడెక్కడ మీకు ఆ అవకాశాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళ అడ్మిషన్ మార్కుల పరంగా ఉంటుందా, ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకుని మీరు చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ కన్నా కూడా స్టూడెంట్స్ ఇంకా నా ఛాన్సెస్ ఏంటి అనేది మీరు రెడీగా ఉంటే డెఫినెట్గా మీకు కొంత టైంని కూడా మంచిగా స్పెండ్ చేస్తారు కాబట్టి దీని మీద ఒత్తిడి తగ్గుతుంది. దీని మీద మీరు ఎప్పుడు చూసుకున్న గవర్నమెంట్ వెబ్సైట్స్, నీటు ఎన్టీఏ ఇచ్చేటువంటి సమాచారం ఎన్టీఏ కూడా అన్ని అప్డేట్ చేస్తుంది. ఏదన్నా కమ్యూనికేషన్ అంతా కూడా ప్రాపర్ వేలో వచ్చిన కమ్యూనికేషన్ మీద డిపెండ్ అవ్వచ్చు. అంతేగాని రోమర్స్గా మీకు ఎవరో ఏదో మెసేజ్లు పెడుతున్నారు, ఏవేవో మెసేజ్లు వస్తున్నాయి, ఫార్వర్డ్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫార్వర్డ్ చేస్తున్నారు, అవన్నీ చూసి ఆందోళన పడకండి. మనకు తెలుసు సుప్రీంకోర్టు చేతిలో ఉందంటే 2 విషయాలు నేను ఇందాక చెప్పాను, అయితే దీంతో వెళ్ళిపోవడం, లేకపోతే రీనీట్, ఇంతే కదా. ఈ 2 కానీ సొల్యూషన్ ఏమి ఉండదు. కాబట్టి నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒక మంచి సన్నద్ధతతోటి మీరు దీన్ని కొంచెం క్రమ పద్ధతిలో మళ్ళా కొంత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే లిస్ట్ చేసుకుంటారా, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకుంటే కరెక్ట్గా సుప్రీంకోర్టు వారి యొక్క జడ్జిమెంట్ ఇచ్చే టైంకి మీరు ఏ రకమైన హడావిడి లేకుండా మీ ఆప్షన్స్ నింపుకుంటాం కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ రాయడానికి కావచ్చు, అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. నేనేంటంటే ఈ స్టూడెంట్స్, పేరెంట్స్ ఉన్నటువంటి ఒత్తిడిని డైరెక్ట్గా కెరీర్ కౌన్సిలర్గా చూస్తున్నాను కాబట్టి వారందరికీ ఇలాగా ఏం జరగబోతుంది అనేది చెప్పి మీరందరూ ఈ యొక్క వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.